కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పునర్విభజనపై కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల పునర్విభజన చేసే ఆలోచన లేదంటూ ఆయన చెప్పారు. ఇప్పుడు జిల్లాలను ముట్టుకోవాలని లేదంటూ రేవంత్ తెలిపారు. ముందుగా కేంద్ర జనగణన జరగాలంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇక ఆ తర్వాతే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. 800 సీట్లతో కొత్త పార్లమెంటు నిర్మించారు. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల మార్పుపై విస్తృతంగా ప్రచారం చేశారు అంటూ కూడా బీఆర్ఎస్ గతంలో పలు జిల్లాలను మారుస్తారంటూ జోరుగా ప్రచారం సాగిందంటూ పలు అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జిల్లాల పునర్విభజన అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి తన నోరు విప్పినట్లుగా తెలుపుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యంగా ఏదైతే మొత్తం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చిట్ చాట్ చేశారు. దాంట్లో చాలా కీలకమైన అంశాలను కూడా పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా కేటీఆర్ విమర్శలు కనుక చూస్తే భూపాలపల్లి జిల్లాను మారుస్తానంటూ కూడా ఏదైతే గతంలో కొన్ని వార్తలు వచ్చినాయో ఆ వార్తల్లో నిజం లేదు. ముఖ్యంగా భూపాలపల్లె కాకుండా మిగతా ఏ జిల్లాను కూడా ప్రస్తుతం మేము ముట్టుకోబోము. ఎందుకంటే కొన్ని అంశాలపైన కూడా మేము నిబద్ధతతో ఉన్నాం. ముఖ్యంగా ఒకవేళ జిల్లాను గతంలో మేము చెప్పినట్టు జిల్లాలను మారుస్తే గనక దానికి చట్టబద్ధంగా అన్ని నిర్ణయాలతో పాటు ఏదైతే ముఖ్యంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఆ మెజర్మెంట్స్ కానీ జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ కానీ ప్రజా అభిప్రాయము, కలెక్టర్ల అభిప్రాయము, ముఖ్యంగా ఎంఆర్ఓల అభిప్రాయము, లోకల్ గా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల అభిప్రాయము ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక ఏదైతే మాజీ జడ్జిలకు సంబంధించి కూడా రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేస్తాము. కమిటీ నివేదన ప్రకారమే మొత్తం కూడా న్యాయబద్ధంగా జరిపే అవకాశం ఉందని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం దాన్ని మారుస్తూ కూడా అంటే ఇప్పుడు మేము చేయలేము. ఎందుకంటే ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి అంటే దేశ వ్యాప్తంగా కూడా శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్విభజన అలాగే ఏదైతే ప్రస్తుతం కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర జనగణన మొత్తం ఈ సెన్సెక్స్ కూడా పూర్తి అయిన తర్వాతే పార్లమెంటు ప్రక్రియ కూడా జరగబోతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి జనగణన, కులగణన, మొత్తం క్యాస్ట్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ప్రస్తుతం ఏదైతే పార్లమెంటుకు సంబంధించి కూడా కొత్త పార్లమెంటు కడుతున్నారో దానికి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పిన పరిస్థితి. దాదాపు 800 మంది ఎంపీలు కూర్చునేలా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారని ఆయన దీంట్లో చెప్పిన పరిస్థితులునే. జనగణన తర్వాత మొత్తం నియోజకవర్గాలు కూడా విభజన జరిగే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే మేము ఒకవేళ జరపాల్సి వస్తే ఈ జిల్లాలు మార్చాల్సి కనుక వస్తే సో అప్పుడు చేస్తామంటూ కూడా ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. రాజకీయ విమర్శలు అంటే ప్రస్తుతం ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు చాలా మంది చాలా రకాలుగా అంటా ఉన్నారు. కానీ మేము ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలను విభజించబోమంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. స్వయంగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో పొంగులెట్టే ఈ అంశం గురించి ప్రస్తావించి ఒక ప్రకటన చేసిన నేపథ్యాన్ని చూసాము. ఆ తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చూస్తే ఈ మధ్యలో కనుక చూస్తే బీఆర్ఎస్ దీని మీద విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అందుకనే ప్రస్తుతం వెనక్కి తగ్గిందా రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటి? డెఫినెట్ గా అంటే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత కావచ్చు, అలాగే రాజకీయ విమర్శలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ ఎన్నికల వేళ దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాను కనుక ఏర్పాటు చేస్తే అక్కడ కొత్త కలెక్టర్ వస్తాడు, అక్కడ ఎస్పీ కూడా జిల్లాకు సంబంధించినటువంటి కీలకంగా అంటే పోలీస్ శాఖలో లా అండ్ ఆర్డర్ సంబంధించి కొత్తగా ఎస్పీ వస్తారు. కాబట్టి ఎస్పీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఇటు జిల్లా కలెక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలంతా కూడా ఈ వ్యవస్థకు సంబంధించి మొత్తం పరిపాలనకు సంబంధించి చాలా సమన్వయంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఒకవేళ మరి ఈ జిల్లాలన్నీ కూడా మారుస్తే మళ్ళీ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క జిల్లాకి వెళ్ళాలంటే 100 నుంచి 200 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ పరంగా కూడా పెద్ద ఎత్తున చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని అంటే ఈ నిర్ణయం మార్పు సమయం మాత్రమే. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము ఏం చేయట్లేదు. కానీ జనగణన కులగణన తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ జనగణన కులగణన ఉందో ఇదంతా జరిగిన తర్వాత పక్కా
ఇప్పటికే ఏదైతే ఈ పార్లమెంటు కూడా అంటే సీట్లు పెంచడం కానీ జిల్లాల పునర్విభజన, అలాగే పార్లమెంట్ కు సంబంధించి పునర్విభజన, ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విభజన కూడా జరగబోతుంది కాబట్టి సో అప్పుడు ఏమైనా చూస్తాము అంటే అప్పుడు మారుస్తామనే నెపంతో కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఈ ఒకవేళ జిల్లాలను మారుస్తే కనుక దాదాపు 2028 ఆ సమయంలో మార్చే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక జిల్లాల పునర్విభజన అంశం ఏదైతే జిల్లాల పునర్విభజన గత ప్రభుత్వంలో జిల్లాలో విభజన అనేది కూడా సరిగ్గా చేయలేదు, ఈసారి సరిగ్గా కూడా చేస్తాం, దీని మీద ఇప్పటికే కూడా మాకు కొంతమంది రిక్వెస్ట్లు కూడా అందుతున్నాయంటూ కూడా మాట్లాడటం, ఆ తర్వాత పొంగులేటి దీని గురించి ఒక ప్రకటన చేశారు, జిల్లాలను మరలా కూడా విభజన చేస్తామంటూ కూడా. ఆ తర్వాత దీని మీద బీఆర్ఎస్ కూడా విస్తృతంగా ప్రచారం చేయటం, కేటీఆర్ అయితే జిల్లాల జోలికి వస్తే అప్పుడు చూస్తామంటూ కూడా మాట్లాడటం, ఇవన్నీ తర్వాత చూసాము. ఈ జిల్లాల పునర్విభజన అంశం ఒక హైడ్రామా నెలకొని ఉంది. దీని మీద చాలా ఊహాగానాలు కూడా వినిపించాయి, ఏ ప్రాంతాలు మారబోతున్నాయి ఏంటి అన్న ఊహాగానాలు ఇవన్నీ వినిపించిన తర్వాత ఇప్పుడు స్వయంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ అంశం జిల్లాల పునర్విభజన అంశాన్ని మేము ఇప్పుడు పట్టించుకోవటం లేదు, జనగణన తర్వాతే ఈ అంశం ఉండనుందంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.